ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామం వివరణలోని 381 నామం నుంచి మనము విందాము. 381 నామము రవోయాగ క్రమారాధ్య. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు రహోయాగ క్రమారాధ్యాయే నమః అని చెప్పాలి. రహోయాగ అంటే ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో, క్రమ అంటే క్రమముగా, ఆరాధ్య అంటే ఆరాధింపబడినది అని అర్థము. ఒంటరిగా చేయు యాగము అనగానే ఏవేవో అశ్లీలతార్థాలతో వామాచారులు ఈ నామం యొక్క అసలార్థానికి దూరమై సమయాచార పద్ధతులకు దూరమయ్యారు. విశ్వమత్తాన్ని ఒక్కడిగా చూచే స్థితిని ఒంటరితనం అర్థం చేసుకోవాలి. ఒంటరితనంగా దీన్నే అనన్య స్థితి అంటారు. అంటే ఆ ఒక్కడు తప్ప ఇతరమంటూ ఏమీ లేని స్థితి. అంతేగాని విశ్వంలో తాను ఒంటరిగా ఉన్న స్థితి కాదు. అనన్య స్థితిలో చేసే యాగాన్ని రహోయాగము అంటారు. పిండాండములో శ్రీచక్ర భావన చేసి ఆయా ఆవరణ దేవతలు వారి పరివార దేవతలు ఆ ఆవరణలు, చక్రములు, దళాలు అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఆరాధించే విధానాన్ని అంతర్యాగము అంటారు. ఈ అంతర్యాగ శ్రీచక్రార్చనే రహోయాగము అవుతుంది. పిండాండ శ్రీచక్రాలను సమన్వయపరుస్తూ అన్ని విషయాల్లోని అభేదాన్ని దర్శించి చేసే యాగం ఇది. ఈ విధంగా చేసే యాగం అమ్మవారికి ఇష్టం కూడా. అంతర్ముఖ సమారాధ్యాని నామము తర్వాత వస్తుంది. తర్వాత గురించి మనం విందాం. అనన్య భావంతో క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. 382 నామం రహస్తర్పణ తర్పిత. ఇది 8 అక్షరాలు. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు రహస్తర్పణ తర్పిత ఏ నమః అని చెప్పాలి. రహస్ అంటే రహస్యముగా చే, తర్పణ అంటే తర్పణగా చే, తర్పిత అంటే తృప్తి చెందినది అని అర్థం. పైన తెలిపిన రహోయాగంలో ఆయా ఆవరణ దేవతలకు వారి పరివార దేవతలకు చేసే పూజాంగ తర్పణలకు తృప్తి చెందిన అమ్మవారిని రహస్తర్పణ తర్పిత అంటారు. ధ్యానంలో శ్వాస రాను రాను ఓంగా మారితే ఈ రహస్తర్పణ జరుగుతుంది. ఈ స్థితిలో శ్వాసలను ఉచ్ఛ్వాస నిశ్వాసలనే భర్త భార్యల మధ్య వ్యత్యాసం తగ్గి ఏకమై అనన్య స్థితి వస్తుంది అని చెప్పి ఆధ్యాత్మిక శ్వాస దాంపత్యాన్ని రహస్తర్పణగా అర్థం చేసుకోవాలి. సౌందర్యలార్ల ఆదిశంకర్ 9వ శ్లోకమైన మహిమూలాధారే సహరహసిపత్య విహరసే అనే శ్లోకంలో కుండలిని శక్తి అనే అమ్మవారు సహస్రారంలోని శివునితో ఏకాంతంగా రహస్యంగా కలిసిపోయి విహరిస్తుందని చెప్పుకోవడంలో ఇదే విధమైన భావాన్ని గ్రహించాలి. రహోయాగ తర్పణలకు తృప్తి చెందినది అని ఈ నామానికి అర్థం. తర్వాత 383 నామము సద్యప్రసాదిని. ఇది 6 అక్షరాలం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు సద్యప్రసాదిన్యే నమః అని చెప్పాలి. సద్య అంటే తక్షణములోనే, ప్రసాదిని అంటే అనుగ్రహించినది అని అర్థము. ప్రతిరోజు రాత్రి నిద్రలో మనలోని జీవేశ్వర ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞలోనికి లీనమైన తక్షణమే సుషుప్తానందాన్ని, నిద్రా సుఖానుభూతిని పొందినట్లుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే రహోయాగ క్రమారాధనచే తృప్తి చెందిన క్షణంలోనే అనుగ్రహం ఇచ్చినది అని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చు. తర్వాతది 384వ నామము విశ్వసాక్షిణి. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు విశ్వసాక్షిణ్యే నమః అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వంలోని కృత్యములకు, సాక్షిణి అంటే ఒకే ఒక సాక్షి అని అర్థం. విశ్వంలో జరిగే పనులన్నింటికి ఒకే ఒక సాక్షి అమ్మవారు. కొన్ని పనులకు కొందరు సాక్షులు ఉండవచ్చును, కానీ అన్ని పనులకు ఉండలేదు. ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయానికి సాక్షి ఎవరు? విశ్వాన్ని సృష్టించి పాలించి తనలోనికి లీనం చేసుకునే అమ్మవారు తప్పితే సాక్షి ఎవరుంటారు? అందుకని అమ్మవారు విశ్వసాక్షిని. విశ్వంలోని కృత్యములకు ఒకే ఒక సాక్షిని అని ఈ నామానికి అర్థము. తర్వాత 385 నామము సాక్షి వర్జిత. ఇది 5 అక్షరాల ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సాక్షి వర్జితాయే నమః అని చెప్పాలి. సాక్షి వర్జిత అంటే లేనిది అని అర్థం. ప్రళయంతో సహా అన్ని వేళలా విశ్వానికి అంతకు అమ్మవారి సాక్షి అన్నప్పుడు అటువంటి అమ్మవారికి మరలా ఇంకొక సాక్షి ఎవరు ఉంటారు?
అందుకని వర్జింపబడిన అంటే లేకుండా చేయబడిన సాక్షి గలది అంటే తనకు సాక్షిగా వేరే ఎవరు లేనిది అని నామానికి అర్థం అన్నమాట. తర్వాత 386 నామము షడంగ దేవతాయుక్త. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు షడంగ దేవతాయుక్తాయే నమః అని చెప్పాలి. షట్ ప్లస్ అంగదేవత, 6 అంగదేవతలతో, యుక్త అంటే కూడి ఉన్నది అని అర్థం. అంగములు అనగానే వేదాంగాలు గుర్తుకు వస్తాయి. అమ్మవారు వేదస్వరూపిణి కాబట్టి సాక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అనే 6 వేదాంగాలతో అమ్మవారు షడంగ దేవతాయుక్త అవుతుంది. అలాగే అంగన్యాసంలో చెప్పే హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అసరము అనే షడంగాలతో కూడా అమ్మవారు షడంగ దేవతాయుక్త అవుతుంది. ఇలా అంగదేవతలు, ఆయుధ దేవతలు, ఆవరణ దేవతలు, నిత్య దేవతలు, ఆమ్నయ దేవతలు, పరివార దేవతల గురించి కూడి ఉంటుంది. 6 రకాల అంగదేవతలతో కూడి ఉండునది అని ఈ నామానికి అర్థము. తర్వాత 387 నామము షాడ్గుణ్య పరిపూరిత. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు షాడ్గుణ్య పరిపూరితాయే నమః అని చెప్పాలి. షాడ్గుణ్య అంటే 6 విధములైన గుణములచే, పరిపూరిత అంటే పుష్కలముగా నిండి ఉండినది అని అర్థము. షడ్గుణాలు అంటే 6 గుణాలు. మహానిర్వాణ తంత్రంలో వీటిని భూతదయ, దానము, వైరాగ్యము, సమబుద్ధి, నిర్మోహమాటము, ముముక్షత అని 6 గుణాలుగా చెప్తారు. ఈ 6 గుణాలతో పుష్కలంగా నిండి ఉండునది అమ్మవారు. లేదా పురాణాల్లో ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము ఈ 6ని షడ్గుణాలుగా చెప్తారు. ఈ 6 గుణాలు పుష్కలంగా నిండి ఉండునది అమ్మవారు. శృంగారస సంపూర్ణ నామం నుండి షాడ్గుణ్య పరిపూరిత నామం వరకు రహోయాగ విశేషాలు చెప్పబడింది. ఇక మనము చెప్పుపోయే నిత్యక్లెన్న నామం నుండి భక్తహాత తమోభేద భానుమద్భానుసంతి అని నామం వరకు తరుణీ విద్యకు అంగభూతమైన ప్రభా విద్య గురించి చెప్పుకుందాం. తర్వాత 388 నామము నిత్యక్లిన్న. ఇది 4 అక్షరనామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు నిత్యక్లిన్నాయే నమః అని చెప్పాలి. నిత్య ఎల్లప్పుడు, క్లిన్న అంటే దయార్థతతో తడుపబడి ఉన్నది అనర్థం. అమ్మవారి దాక్షిణ్యానికి అవధుల్లేవు. అరుణాం కరుణాంతరంగితాక్షిం అని ధ్యాన శ్లోకాలు అమ్మవారి దయాగుణమే మొదట్లో చెప్పబడింది. ఆ దయాగుణానికి సంబంధించినదే ఈ నిత్యక్లిన్నానామం. ఖేదము ఖిన్నము అయినట్లే, స్వేదము స్విన్నము అయినట్లే క్లేదము క్లిన్నము అవుతుంది. అంటే క్లిన్న అనేది క్లేదానికి పాస్ట్ పార్టిసిపుల్ అన్నమాట. క్లిన్న అంటే నీళ్లతో తడుపబడటం అని అర్థం. అయితే ఇక్కడ నీళ్ళని మనం మామూలుగా వాడుకునే నీళ్ళలాగా అర్థం చేసుకోకూడదు. కరుణా హృదయం నుండి పొర్లిపోయి ఆ కరుణాజలాలతో ఆకార నామరూపాలతో ఉండే అమ్మవారు మొత్తం తడిసిపోతే ఆ స్థితిలోని అమ్మవారిని నిత్యక్లిన్న అనాలి. నిత్యక్లిన్న అంటే మదద్రవ అనే మంత్రాన్ని శ్రీ విద్యలో చండాలిని అనే మంత్రంగా చెప్తారు. చండాలిక అన్నది ఒక వీణ పేరు. చండాలిక అనేది ఒక వీణ పేరు. సొరకాయ అంటే ఆనపకాయ అంటాం. బుర్రలు రెండింటి మధ్య కర్ర పెట్టి తంత్రికతో వాయిస్తే అది చండాలిక అవుతుంది. దీన్ని కొన్ని నిమ్న జాతుల వాళ్ళు వాయించుకునేవారు. అందుకనే ఈ నిమ్న జాతుల వారికి చండాలురు అనే పేరు వచ్చింది. భక్తజనులకు భుక్తి ముక్తులను సమకూర్చేది నిత్యక్లిన్న అనే పేరుతో పిలువబడే త్రిపురాంబయే అని గరుడ పురాణంలో చెప్పబడింది. నిత్య దేవతల్లో శుక్లపక్ష తృతీయ నాటి నిత్య దేవత పేరు నిత్యక్లిన్న. అమ్మవారు ఈ దేవతా స్వరూపమే కాబట్టి నిత్యక్లిన్న అని చెప్పబడింది. ఎప్పుడు దయార్థతో తడుపబడి ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాతది 389 నామం నిరుపమ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరుపమాయే నమః అని చెప్పాలి. నిర్ ప్లస్ ఉపమ, నిరుపమ. పోల్చి చెప్పినప్పుడు ఉపమానము ఏమీ లేనిది. అమ్మవారికి సంబంధించిన ఏ ఒక్క గుణ సంబంధ విషయానికైనా, రూప సంబంధ విషయానికైనా, బల సామర్థ్య సంబంధ విషయాలకైనా పోలిక చెప్పడానికి ఏమీ లేదు. అన్ని అమ్మవారిలోంచి వచ్చి అమ్మవారిచే పాలింపబడి అమ్మవారిలోని లీలమయ్యవే. అయితే అమ్మవారిని పోల్చడానికి ఏ విషయమైనా, ఏ వస్తువు అయినా ఎలా పనికి వస్తుంది. అందుకని అమ్మవారి నిరుపమ. పోల్చెప్పటకు ఉపమానం ఏమీ లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాత 390 నామము నిర్వాణ సుఖదాయిని. ఇది 8 అక్షరనామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు నిర్వాణ సుఖదాయిన్యే నమః అని చెప్పాలి. నిర్ ప్లస్ వాణ, నిర్వాణ. సర్వ నివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన సుఖ అని అర్థం. సుఖ అంటే ఆనందమును, దాయిని అంటే ఇచ్చున్నది అని అర్థం.
ఏ దేవత అయినా ప్రసాదించగల పరిమితమైన తాత్కాలికమైన ఐశ్వర్య భోగాది లౌకిక సుఖాలను, స్వర్గాది సుఖాలనే కాకుండా ఆనందానుభూతిని అయినా మోక్షాన్ని, అనంతానందానుభూతిని అయినా మోక్షాన్ని కూడా అనుగ్రహించగలది అమ్మవారు. మోక్షానందాన్ని ప్రసాదించినది అమ్మవారు అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత మనము 391 నామం నుంచి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినం సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.